సార్ మరో 2 నెలల్లో ఇంజనీరింగ్ అడ్మిషన్ స్టార్ట్ అవబోతున్నాయి. మరో 2 వారాల్లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రాబోతున్నాయి. అడ్మిషన్ ప్రాసెస్ కోసం స్టూడెంట్స్ దగ్గర ఎలాంటి సర్టిఫికేషన్స్ ఉండాలంటారు? ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ గవర్నమెంట్ చేస్తుంది. అది జోసా కౌన్సిలింగ్ కావచ్చు, ఎంసెట్ కౌన్సిలింగ్. అయితే అప్పటికప్పుడు లాస్ట్ మినిట్ లో మనకి ఏదైనా సర్టిఫికేట్స్ కావాలి అంటే సంబంధించిన అధికారుల నుంచి రావచ్చు, రాకపోవచ్చు. లేట్ అవ్వడం వల్ల విద్యార్థి నష్టపోతాడు. సో ఇప్పటి నుంచే మనము అన్ని విధాలుగా ప్లాన్డ్ గా ఉండాలి. సో ఈ సర్టిఫికేట్స్ లో ముఖ్యంగా 1 ఎస్ఎస్సి మార్క్స్ మెమో, 2 ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, 3 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్, 4 స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు, ఎవరైతే ఇంతకుముందు మనం మాట్లాడిన ఫీజు రియంబర్స్మెంట్ ఉందో ఇన్కమ్ సర్టిఫికేట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందాలి అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ పొందాలి అనుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ కోటాలో ఎవరైనా రిజర్వేషన్ పొందాలి అనుకుంటే సంబంధించిన అథారిటీ నుంచి స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఎన్సిసి సర్టిఫికేట్, క్యాప్ కోటా. ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒరిజినల్స్, 2 sets జిరాక్స్. అండ్ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంసెట్ హాల్ టికెట్, ఎంసెట్ ర్యాంక్ కార్డ్, ఇవన్నీ కూడా మనము ఒరిజినల్స్ 2 sets జిరాక్స్ పెట్టుకుని కౌన్సిలింగ్ కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇందులో ఏ సర్టిఫికేట్ లేకపోయినా కూడా కౌన్సిలింగ్ కి అలో కానివ్వరు. దానివల్ల వచ్చే నష్టము, స్టడీ సర్టిఫికేట్ లేకపోతే లోకల్ క్యాండిడేటా కాదా క్లారిటీ ఇవ్వరు, ఆధార్ కార్డు లేకపోతే ఇబ్బంది, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ రాదు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ రావు, ఈడబ్ల్యూఎస్ లేకపోతే ఈడబ్ల్యూఎస్ బేస్డ్ రిజర్వేషన్స్ రావు. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒరిజినల్స్, 2 sets జిరాక్స్ తీసుకొని కౌన్సిలింగ్ కి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2026-27కి అప్లికేబుల్ అని రాసి ఉంటుంది, అది మాత్రమే చెల్లుతుంది. చాలా మంది విద్యార్థులు 2025లో తీసుకున్న సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేస్తారేమోనని చూస్తూ ఉంటారు. కౌన్సిలింగ్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే నష్టపోతారు. సో ఈడబ్ల్యూఎస్ 2026-27కి కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ 2026 జనవరి తర్వాత తీసుకున్నది కావాలి. ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు తీసుకున్న తర్వాత స్కాన్ చేసుకుని మీ మెయిల్లో పెట్టుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడు అవసరం వచ్చినా కూడా కౌన్సిలింగ్ కి ఉపయోగపడతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.